దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభవందనాలండి. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ జీవము గల దేవ, మహిమోన్నతుడ తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గడిచిన దినమంతా కూడా మీ కృపల్లో మమ్మల్ని భద్రపరిచి మరి ఒక రోజు అనుగ్రహించారు, మీకు స్తోత్రాలు. ఈ సమయంలో వాక్యము ధ్యానిస్తుండగా మాతో మీరు మాట్లాడి బలపరిచి ధైర్యపరచమని, కృప చూపించమని యేసుక్రీస్తు వారి నామని ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. 118వ కీర్తన 8-9 వచనాలు ధ్యానించుకుందామండి. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించట మేలు. ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో మనం జాగ్రత్తగా గమనిస్తే ఎవరిని నమ్ముకుంటే మేలు పొందుకుంటాం, ఎవరిని ఆశ్రయిస్తే మేలు పొందుతాము అని మనం జాగ్రత్తగా వాక్యంలో ధ్యానించగలిగితే దేవుణ్ణి ఆశ్రయించడం ద్వారా మేలు పొందుకుంటాం. అంటే మనుషులను నమ్ముకోవడం కన్నా లేదా రాజులను నమ్ముకోవడం కన్నా దేవుణ్ణి ఆశ్రయించటం మేలు అని వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, దేవుని వాక్యంలో ఏది రాయబడినా అది మన మేలు కొరకే, అంతేకాదు అది అర్థం చేసుకునే విధానంలో మన జీవితాన్ని ముందుకు వెళ్తాయి. ప్రియులారా, అయితే ఇక్కడ మనుషులను నమ్ముకోవడం కన్నా రాజులను నమ్ముకోవడం కన్నా దేవుణ్ణి ఆశ్రయించటం మేలు అంటున్నాడు దేవుడు. అంటే మనుషులతో దూరంగా ఉండమనా, మనుషులను నమ్మొద్దనా, లేదా మానవులతో ఏ ఒక్కరితో మాట్లాడవద్దనా కాదు ప్రియులారా. దేవుని సహాయం కావాలి మానవుడికి, అలాగే మానవుని సహాయం కూడా కావాలి. ఏదో ఒక సందర్భంలో మానవుని సహాయం అవసరం వస్తుంది. అది కులభేదం లేదు, మతభేదం లేదు, రంగు భేదం లేదు, ప్రాంతీయ భేదం లేదు. ఒక మానవునికి ఇంకొక మానవుని సహాయం అవసరం వస్తుంది. అంతేగా దేవుని ద్వారా మానవుడి ద్వారా దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు కొన్ని సందర్భాల్లో. కనుక పిల్లరా, మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అంటే సాధారణంగా మానవుడు కొంతమంది నమ్మేస్తూ ఉంటాడు. గుడ్డిగా నమ్మడం ద్వారా వారు మోసం చేస్తూ ఉంటారు. మోసం చేయడమే కాదు, విడిచిపెడతారు. ప్రత్యేకంగా కష్టకాలంలో విడిచిపెడతారు. కష్టం వచ్చినప్పుడు, లేదా నీకు శ్రమ వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, బలహీనత ఎదురైనప్పుడు, లేదా అనారోగ్యము గుండా వెళ్తున్నప్పుడు, ఆర్థికపరమైన ఇబ్బందులు గుండా వెళ్తున్నప్పుడు మనుషులు నిన్ను ప్రేమిస్తున్న వారే, నమ్మిన వారే మోసం చేస్తూ ఉంటారు పిల్లరా. కొన్ని సందర్భాల్లో మానవ జీవితంలో, మనుషుల జీవితంలో, మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎదురవుతూ ఉంటాయి. కానీ ప్రియులారా, మనుషులు ఒకవేళ విడిచిపెడతారేమో కానీ, మనుషులు అన్నీ ఉన్నప్పుడు బాగానే ఉంటారు. కానీ అన్నీ ఉన్నప్పుడు నీతో స్నేహం చేస్తారు, నీతో పాటు ఉంటారు, లేదా అన్ని రకాలుగా నీతో సహకరిస్తూ ఉంటారు. అన్నీ ఉన్నప్పుడు, నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు, అందం ఉన్నప్పుడు, లేదా సమస్తము ఉన్నప్పుడు. కానీ పిల్లలు కష్టం వచ్చినప్పుడు, లేదా నీకైనా అనారోగ్యం వచ్చినప్పుడు, బలహీనతలు, బాధలు, అవమానాలు, నిందలు, లేదా ఏదైనా తట్టుకోలేని పరిస్థితి ఎదురైనప్పుడు, కష్టకాలంలో సాధారణంగా నమ్మిన వారు మోసం చేస్తూ ఉంటారు. ఇక్కడ దేవుని లేఖనం సెలవిస్తున్న మాట ఏమిటంటే, అందుకనే మనుషులను నమ్ముకోవడం కంటే అతిగా నమ్మవద్దన్నాడు దేవుడు. అంటే కొంతమంది చూడండి, దేవుని కన్నా మానవుని ఎక్కువ నమ్ముతూ ఉంటారు కొంతమంది. ఏమంటే అటువంటి సందర్భంలో దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే, మనుషులను నమ్ముకున్నట్టు కన్నా యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నట్టు కన్నా యెహోవాను ఆశ్రయించడం మేలు. రాజులు అంటే అధికారులు, నాయకులు, లేదా డబ్బున్నవారని, లేదా పెద్ద కులమని, ఇలా రకరకాలుగా కులాన్ని బట్టి, రంగుని బట్టి, లేదా అందాన్ని బట్టి, లేదా ప్రాంతాన్ని బట్టి, లేదా అధికారాన్ని బట్టి కొంతమంది వారిని ఎక్కువ నమ్ముతూ ఉంటారు. వాళ్ళంటి వారిలో కూడా మోసం చేస్తూ ఉంటారు, ఆ నమ్మకాన్ని మోసం చేస్తూ ఉంటారు. అలాగే కొంతమంది మనుషులు నమ్ముతూ ఉంటారు. ఏదైనప్పుడు ప్రియులారా, దేవుని కంటే ఏది ఎక్కువగా వారిని నమ్మడానికి కూడా ఏది వీల్లేదు. ఎందుకంటే దేవుడు శాశ్వతమైన వాడు. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను అంటాడు దేవుడు. కనుక శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే, మనుషులను నమ్ముకోవడం కన్నా, రాజును నమ్ముకోవడం కన్నా యెహోవాను, లేదా దేవుని ఆశ్రయించడం మేలు. నేను మొదట్లోనే చెప్పాను, మనుషుల సహాయం వద్దని దేవుడు చెప్పలేదు. మనుషులు సహాయం కావాలి, అంతేగా దేవుడు మనుషుల ద్వారా సహాయం చేస్తూ ఉంటాడు. కనుక మనం దేవుని కంటే ఏది ఎక్కువగా నమ్ముతామో, ఏది ఎక్కువగా మనం ప్రేమిస్తామో అది మనకి దూరం అవుతూ ఉంటుంది. అటువంటి సందర్భంలో దేవుడు చెబుతున్న మాట, మనుషులను నమ్ముకోవడం కన్నా దేవుణ్ణి ఆశ్రయించు, రాజులను నమ్ముకోవడం కన్నా దేవుని ఆశ్రయించు. ఎటువంటి సందర్భంలో, కష్టకాలంలో కావచ్చు, కష్టకాలంలో కావచ్చు, బలహీన సమయంలో కావచ్చు, అనారోగ్య సమస్యలో కావచ్చు, ఏదో ఒంటరిగా ఉంటున్నప్పుడు, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, దేవుడిని నువ్వు ఆశ్రయించినప్పుడు, దేవుని దగ్గర విజ్ఞాపన చేసినప్పుడు, ప్రార్థించినప్పుడు దేవుడు నీకు మేలు చేస్తాడు. కొన్ని సందర్భాలు ఆలస్యమైన దేవుడు కార్యం జరిగిస్తారు. కనుక దేవుడిని నమ్ముకుని, దేవుడి మీద శ్వాసముతో, ఆత్మస్వరూపైన దేవుడు
నీ 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 ఆత్మను బలపరిచి ధైర్యపరిచి నీ ప్రార్థనకు లేదా నీ విశ్వాసానికి జవాబిచ్చి నా జీవితాల్లో దేవుడు మేలు చేస్తాడని తెలియజేస్తూ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారకుడైన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు శ్రేష్టమైన నామమునకు లెక్కింపలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ వాక్యం విన్న బిడ్డలను బలపరిచి ధైర్యపరచండి. అలాగే తండ్రి, మిమ్మల్ని నమ్ముకునే వరముగా మీ అందు విశ్వాసం ఉంచి ధైర్యంగా ముందుకు సాగే వరముడు సహాయమును దయచేయండి తండ్రి. ఎందరైతే మనుషులను నమ్మి లేదా లోకాన్ని నమ్మి మోసపోయారో వారిని దర్శించి బలపరిచి మీ కృపలో భద్రపరచండి. ఎవరైతే ప్రార్థనాసుడు గారు ప్రార్థనాసులు కాబట్టి దయచేయమని, ప్రతి కుటుంబాల చుట్టూ మీ కాపుదలు దయచేయమని, ఎవరైతే అనారోగ్యాలతో ఆర్థికపరమైన ఇబ్బందులతో బాధపడుతున్నారో దర్శించి స్వస్థపరచమని, లేవనెత్తమని యేసుక్రీస్తు వారి నామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.